హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కిరణ్మయి. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే యాంటీ ఏజింగ్ ప్రాసెస్ గురించి అండి. అంటే ముఖ్యంగా తొందరగా ముసలితనం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సో బిఫోర్ వీ గో ఇన్ టు ద టాపిక్, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రము ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నౌ కమింగ్ టు ది టాపిక్. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది యంగ్స్టర్స్ ఏంటంటే తొందరగా వాళ్ళకి ముసలితనం అనేది వచ్చేస్తుందన్నమాట. చాలామందికి గ్రే హెయిర్ అనేది కామన్ అయిపోయింది. అండ్ ఆల్సో చిన్నతనంలోనే హై బ్లడ్ ప్రెషర్ ఉండడము, షుగర్ రావడము, అండ్ ఆల్సో కొంతమందికి క్యాన్సర్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే మన శరీరములో ఫ్రీ రాడికల్ జనరేషన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల అనమాట. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీతో షేర్ చేస్తానండి. అదేంటంటే సపోజ్ మనం ఒక యాపిల్ తీసుకుంటామండి. ఆ యాపిల్ని కట్ చేసి ఒక 5 to 10 minutes బయట పెడితే ఏమవుతుంది? ఆ యాపిల్ అనేది బ్రౌన్ కలర్లో మారుతుందన్నమాట. సో ఇది బ్రౌన్ కలర్లో మారడానికి అసలైన కారణం ఏంటి అంటే మన గాలిలో ఉన్న ఆక్సిజన్ అనేది ఈ యాపిల్తో రియాక్ట్ అవ్వడం వల్ల అది బ్రౌన్ కలర్గా మారింది. సో అక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్ని ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటారు. సో ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ వల్ల ఏమైంది? యాపిల్ అనేది బ్రౌన్ కలర్గా మారింది, అండ్ ఆల్సో దాని టెక్స్చర్ చేంజ్ అయింది, అండ్ ఆల్సో టేస్ట్ కూడా చేంజ్ అయింది. సో అటువంటి యాపిల్ మనము తీసుకొని తింటే అది అంత టేస్టీగా ఉండదు, అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నాట్ దట్ హెల్తీ అనమాట. సిమిలర్లీ మన బాడీలో ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందండి. అది ఎలాగంటే మనం తిన్న ఫుడ్, వెదర్ ఇట్ క్యాన్ బీ కార్బ్స్ ఆర్ ప్రోటీన్స్ ఆర్ ఫ్యాట్స్, అవన్నీ కూడా మెటబలైజ్ కావాలి అంటే దాంట్లో ఎలక్ట్రాన్ చైన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ ఎలక్ట్రాన్ చైన్ ట్రాన్స్పోర్ట్లో ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి జనరేట్ అవుతూ ఉంటాయన్నమాట కాన్స్టెంట్గా. ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటంటే వీటిలో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ సింగిల్గా ఉంటుందన్నమాట. అది దేంతో పేరప్ అయి ఉండదు ఆ మాలిక్యూల్లో. సో అదేం చేస్తుంది? ఇట్ విల్ బీ ఇన్ సెర్చ్ ఆఫ్ ది అదర్ మాలిక్యూల్ టు పేరప్. ఇంకొక మాలిక్యూల్ని వెతుకుతూ ఉంటుందన్నమాట. ఏదైనా ఆ మాలిక్యూల్లో ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉంటే దాంతో పేరప్ అవుతామని. సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే మన బాడీలో రకరకాల మాలిక్యూల్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ మాలిక్యూల్ ఉంటుంది, జింక్, మాలిబ్డినం, మ్యాంగనీస్, సో ఇలా డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి. వీటితో కలవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్గా మారుతాయి. వాటినే ROS అంటారు. సో ఈ ROS ఏం చేస్తుందంటే మన సెల్స్ మీద డ్యామేజ్ చేస్తుంది అనమాట. మన సెల్స్ని అటాక్ చేస్తాయి. సెల్స్ని అటాక్ చేసి వాటి అవుటర్ వాల్ అంతా కూడా డ్యామేజ్ చేసి మళ్ళీ ఇంటీరియర్ ఆఫ్ ద సెల్ వెళ్ళి అక్కడ కూడా డ్యామేజ్ చేస్తాయి అనమాట. అలా స్లోలీ సెల్ డ్యామేజ్ అండ్ టిష్యూ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో సెల్ అండ్ టిష్యూ డ్యామేజ్ అనేది జరగడం వల్ల మనకేంటంటే స్లోలీ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ, కార్డియోవాస్కులర్ డిసీజ్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ది ఫ్రీ రాడికల్ జనరేషన్ వల్ల జరుగుతాయన్నమాట. అండ్ ఆల్సో మనకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయండి. అదేంటంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, అండ్ అంతేకాకుండా మనం డే టు డే లైఫ్లో చాలా కెమికల్స్ యూస్ చేస్తూ ఉంటాం. లైక్ ఫ్లోర్ క్లీనింగ్ కానీ, బాత్రూమ్ క్లీనింగ్కి, అండ్ ఆల్సో వీ యూజ్ లాట్ ఆఫ్ పర్ఫ్యూమ్స్, మేకప్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాం. వీటిలో ఉన్న కెమికల్స్ కూడా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత దే విల్ జనరేట్ ఫ్రీ రాడికల్స్ త్రూ సమ్ కెమికల్ రియాక్షన్స్. అండ్ అంతేకాకుండా మన శరీరంలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా ఆర్ ఎనీ అండర్లయింగ్ డిసీజ్ ఏదైనా ఉన్నా కూడా ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి జనరేట్ అవుతూనే ఉంటాయన్నమాట. సో దానివల్లనే చాలామంది ఈ మధ్య కాలంలో మేబీ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కూడా ఈ ఫ్రీ రాడికల్ జనరేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల తొందరగా ముసలితనం, ముఖ్యంగా లాట్ ఆఫ్ గ్రే హెయిర్ రావడము, అండ్ నేను చెప్పినట్టు రకరకాల డిసీజెస్ చిన్న వయసులోనే రావడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. సో దీన్ని మనము అరికట్టాలి అంటే ఈ ఫ్రీ రాడికల్ జనరేషన్ని మనము తగ్గించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా
మనం చేయొచ్చండి. అది ఎలాగా అంటే కొన్ని మన కిచెన్లో ఉన్న స్పైసెస్ ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే దే హ్యావ్ గాట్ ది హయ్యెస్ట్ ఫ్రీ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ అనమాట. అంటే ఈ ఫ్రీ రాడికల్స్ అన్నిటినీ కూడా చాలా వరకు అవి ఫిల్టర్ చేసేస్తాయి. సో ఆ స్పైసెస్ ఏంటి అంటే ముఖ్యంగా క్లోవ్స్ అనమాట. క్లోవ్స్ అంటే లవంగాలు, సిన్నమన్ అంటే దాల్చిన చెక్క, మూడవది టర్మరిక్ అంటే పసుపు, నాలుగవది ఏజ్వన్ అంటే ఏంటంటే వామనం. నాలుగిట్లో ఏంటంటే హయ్యెస్ట్ ఫ్రీ రాడికల్ స్కావెంజింగ్ ఎఫెక్ట్ అనమాట. అవి చాలా బాగా ఈ ఫ్రీ రాడికల్స్ని ఫిల్టర్ చేసేస్తాయి అన్నమాట. అండ్ ఆల్సో ఆమ్లా అండి, అంటే నెల్లికాయ అండ్ ఆల్సో గ్రీన్ టీ, ఈ రెండిటికి కూడా చాలా హై యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఉందన్నమాట. సో మీరు ఎవ్రీ డే ఈ స్పైసెస్ని లైక్ ఈదర్ టీగా కానీ ఆర్ఎల్స్ జస్ట్ డీటాక్స్ డ్రింక్స్గా కానీ, అండ్ ఈ ఆమ్లా అయితే పికిల్గా వేసుకోవచ్చు, అండ్ గ్రీన్ టీని ఎవ్రీడే తీసుకోవచ్చు అనమాట. సో ఇవి మీరు డే టు డే లైఫ్లో తీసుకుంటూ వస్తే మాత్రము మీ బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్ జనరేషన్ని మనము తగ్గించవచ్చు, అండ్ మనం ఏజింగ్ ప్రాసెస్ను కూడా కొంచెం డిలే చేయొచ్చు అనమాట. అండ్ యూ ఆల్సో లుక్ యంగర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.